మొక్కలేందే ఆక్సిజన్ ఉండదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. అయితే రాబోయే రోజుల్లో రాళ్ల నుండి కూడా ఆక్సిజన్ పుడుతుందా? తాజాగా సముద్రం అడుగున రాళ్లలో నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందన్నటువంటి విషయాన్ని కనుక్కున్నారు. ఇది సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం. భూమి మీద జీవజాలం మనుగడకు ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవ్వాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అట్లాంటిది సముద్ర గర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లో కూడా తొలిసారిగా ఆక్సిజన్ చేయడం కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది. అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండడం శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తోంది. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్ళు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటమయమైన డార్క్ మ్యాటర్ ఎక్కువ అన్నది తెలిసింది. ఈ నేపథ్యంలో డార్క్ మ్యాటర్లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వాదనలకు కొత్త బలం చేకూరింది. బంగాళదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్ క్లిప్పర్టన్ జోన్ CCZలో 13,100 అడుగుల లోతులో సముద్ర గర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్, హైడ్రోజన్గా విడగొడుతున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మన్ చెప్పారు. ఇది ఎలా సాధ్యమవుతుందన్న తేల్చేందుకు 3 ఏళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెరదీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు. ఈ చీకటి ఆక్సిజన్ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. CCZ మాదిరే సముద్ర గర్భంలో ఇతర చోట్ల ఆక్సిజన్ తయారవుతుందేమో కనిపెడతామంటూ స్వీట్మ్యాన్ చెప్పుకొచ్చారు. సముద్ర గర్భంలోని శిలల్లోనే కాక భూమిలో లోపల పొరలోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలోని మసాచుసెట్స్లోని ఫుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ ల్యాబొరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమిల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రీరీ భూముల్లోని అత్యంత లోతుల్లో కూడా ఆక్సిజన్ ఉందని చెప్పారు ఆయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధృవీకరించారు. ఈ ఆక్సిజన్ 40,000 ఏళ్ల క్రితమే భూమి పొరలోకి చేరి ఉండాలని ఓ నివేదికలో పేర్కొన్నారు. సూక్ష్మజీవులు కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్లోని ఆక్సిజన్ పాడు చేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్ తయారు చేస్తున్నట్టు గుర్తించాము. అవి తమ మనుగడకు కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, 2 ఆక్సిజన్ అణువుల్ని రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకి అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోందని చెప్పుకొచ్చారు.